విశాఖ జిల్లా గాజువాకలో ఉద్రిక్తత ఏర్పడింది. మౌనిక హత్య కేసు నిందితుడు రవీంద్రను సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు ఘటనా స్థలానికి తీసుకొచ్చారు. నిందితుడు రవీంద్రపై మృతురాలి బంధువులు దాడి చేశారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రియురాలు మౌనికను హత్య చేసిన నేవీ ఉద్యోగి రవీంద్ర హత్య తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేశాడు. శరీర భాగాలను వేర్వేరు చోట్ల పడేయాలని నిర్ణయించుకున్నాడు నిందితుడు. కొన్ని ముక్కలను ఫ్రిడ్జ్ లో దాచిపెట్టాడు. ఇంకొన్ని భాగాలను ఒక బాక్స్ లో ఉంచాడు. తల చేతులు తీసుకువెళ్లి ముందు అడవివరం ప్రాంతంలో కాల్చేశాడు. తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పేశాడు. అతడు రవీంద్ర కుటుంబ సభ్యులకు, భార్యకు విషయాన్ని చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం అందజేయడంతో రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. ప్రతినిధి ఖాజాతో మాట్లాడదాం ఈ కేసు గురించి. ఖాజా, ముందుగా మౌనిక తల మిస్ అయింది అన్నారు. సో ఆమె శరీర భాగాలన్నీ కూడా దొరికినట్టేనా? ఎందుకు ఇంత పాశవికంగా రవీంద్ర ఆమెను హత్య చేశాడు? పెళ్లి చేసుకోమని అడిగినందుక డబ్బులు అడిగిందా? మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ కేసులో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? నిందితుడు రవీంద్రను పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. మరోవైపు అతని స్టేట్మెంట్ ఆధారంగా కొన్ని ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరించిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకంటే 24 అవర్స్లోగా అదుపులోకి తీసుకుని 24 అవర్స్లోగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి ముందు మెడికల్ ఎగ్జామిన్ చేయాలి, ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అంతకంటే ముందు కన్స్ట్రక్షన్ జరిగింది. అయితే ప్రధానంగా 2021 అంటే 2020-21 సమయంలో మింగిల్ యాప్ ద్వారా మౌనిక ఈ రవీంద్రకు పరిచయం అయింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగింది. దాదాపుగా 2 ఏళ్ల పాటు ప్రేమ వ్యవహారం సాగిన తర్వాత బ్రేకప్ అయింది. ఆ తర్వాత మళ్ళీ పరిచయం అనుకున్నారు. ఆ సమయంలో మౌనిక రవీంద్రకు తాను కాల్ సెంటర్ ఉద్యోగిగా పరిచయం చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు లవ్ అఫేర్ అనేది కొనసాగింది. ఆ తర్వాత బ్రేకప్ అయింది. ఈ నేపథ్యంలో మళ్ళీ 2 ఏళ్ల క్రితం రవీంద్ర మరో యువతితో పెళ్లి చేసుకోండు. ఆ తర్వాత ఆ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది కాన్పు కోసం. ఈలోగా నిన్న సరిగ్గా 12 గంటలకి తను ఉంటున్న ఇంటి నుంచి మౌనికను పికప్ చేసుకునేందుకు మురళీనగర్ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ తర్వాత 1 గంట ప్రాంతంలో తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే మళ్ళీ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎందుకంటే గతంలో లవ్ అఫేర్ జరిగింది, దాని తర్వాత బ్రేకప్ అయింది. ఇదే విషయంలో ఇద్దరి మధ్య పలుమార్లు వివాదాలు కూడా జరిగాయి, మనస్పర్ధలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే నిన్న కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలోనే అక్కడ సోఫా మీద కూర్చోబెట్టి మౌనికపై గొంతు నొక్కే ప్రయత్నం చేశాడు రవీంద్ర. ఆ తర్వాత స్పృహ కోల్పోయేసరికి మళ్ళీ ఒకసారి ఆమె పల్స్ చూశాడు. ఆ తర్వాత ఆమె ఇంకా పల్స్ కొట్టుకున్న నేపథ్యంలో మళ్ళీ బెడ్రూమ్లోకి తీసుకెళ్లి ఆమె గొంతు నొలిమి చంపించాడు. ఆ తర్వాత ఆ బాడీని ఎలా డిస్పోజ్ చేయాలని ఒక ప్లాన్ చేసుకున్నాడు. అయితే నేరుగా ఆ బాడీని తీసుకెళ్తే ఎవరి దగ్గరైనా ఎవరైనా గుర్తిస్తారో తాను దొరికిపోతానన్న భయంతో బయటకు వెళ్ళాడు. వెళ్ళి ఒక డీమార్ట్కి వెళ్ళి అక్కడ పెద్ద కత్తి అక్కడ ఏదైనా ఉంటుందేమో అని గమనించాడు. ఎక్కడ కూడా అటువంటి కత్తి దొరకడంతో మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆన్లైన్లో ఇన్స్టామార్ట్లో మళ్ళీ మరో కత్తిని కూడా ఆర్డర్ చేశారు. ఆ కత్తి వచ్చిన వెంటనే దాదాపుగా 3 గంటల ప్రాంతంలో ఈ మౌనికను ముక్కలుగా చేయాలని నిర్ణయించుకొని ఆ దిశగా బాత్రూంలోకి బాడీని తీసుకెళ్లాడు. ఆ తర్వాత చేతులకు గ్లౌజులు వేసుకున్నాడు. ఆ తర్వాత ఒక్కొక్క పార్ట్ని వేర్చాడు. తొలుత 2 చేతులు వేర్చాడు, ఆ తర్వాత తల భాగాన్ని వేర్చేశాడు. అలాగే నడుము కింద భాగం కూడా వేరు చేసి ఉత్తర భాగం కూడా వేరు చేసి వేరు చోట్ల పెట్టాడు. అయితే బ్యాక్ ప్యాక్లో ఈ తల 2 చేతులను పెట్టి పక్కన ఉంచాడు. దీంతోపాటు మొండెం భాగాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఆ తర్వాత నడుము భాగాన్ని మరో గోనె సంచిలో పెట్టి పక్కన పెట్టేశాడు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇంటినంతా కూడా పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత పూర్తిగా ఓకే అనుకున్న తర్వాత ఇంటి నుంచి బయలుదేరాలని సిద్ధపడ్డాడు. రాత్రి 7 గంటల వరకు ఆ శవం మధ్యనే గడిపాడు ఈ రవీంద్ర. ఆ తర్వాత 7 o'clockకి ఇంటి నుంచి తన బైక్ మీద ఒక పెట్రోల్ బాటిల్ అంటే ఖాళీ ఎంటీ బాటిల్ పట్టుకొని బ్యాక్ వేసుకుని తల 2 చేతులు పట్టుకొని బయలుదేరాడు. ఆ తర్వాత గాజువాక ప్రాంతంలో ఒక పెట్రోల్ బంక్కి వెళ్ళాడు. అక్కడ పెట్రోల్ వేయమని ఖాళీ ఎంటీ బాటిల్ చెప్పేసరికి వాళ్ళు నిరాకరించారు. దీని తర్వాత అక్కడి నుంచి ఎన్ఏడి మీదుగా గోపాలపట్నం అడవి వైపు వెళ్ళాడు. ఆ సమయంలో 2 పెట్రోల్ బంకులు దాటిన తర్వాత 3వ పెట్రోల్ బంకులో ఖాళీ పెట్రోల్ బాటిల్లో 2 లీటర్ల పెట్రోల్ అక్కడ కొట్టించుకున్నాడు. ఆ తర్వాత అక్కడ నుంచి అడవివరం దారపాలెం మధ్య రోడ్లో అక్కడ జీడి తోటల వరకు వెళ్ళాడు. అక్కడ ఆ లోపల తీసుకెళ్ళి ఈ తల 2 చేతుల భాగాన్ని పెట్టి అక్కడ దానిపై పెట్రోల్ పోసి నిప్పండించేశాడు. ఆ తర్వాత ఆ మంటలు ఒక్కసారిగా ఎగసిపడేసరికి దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేశాడు. ఈ నేపథ్యంలో ఆ స్నేహితుడు కూడా కాల్ చేసి తాను ఈ విధంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డానని చెప్పగానే స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇది ఇలా చేయడం సరికాదు అని
నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఈ నియమంలో తాను సూసైడ్ కూడా చేసుకుంటానని కూడా ఒకనొక దశలో చెప్పినట్టు కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలోని ఆ స్నేహితుడు కంగారు పడి ఈ రవీంద్రకు సంబంధించిన కుటుంబ సభ్యులకి అలాగే అతని భార్యకు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ ఆధారంగా అతను మెల్లిగా ట్రాప్ చేసి పోలీసుల సహకారంతో ఎట్టకేలకు అతను తీసుకొచ్చిన తర్వాత ఆయన విచారించి వీఆర్ఓ ముందు లొంగిపోయాడు రవీంద్ర. ఆ తర్వాత అసలు విషయం పూర్తిగా అంటే ఎలా చేశాడు, ఎందుకు చేశాడు అనేది పూర్తి స్థాయిలో పోలీసులు ఒక స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు. 5 పేజీల స్టేట్మెంట్ను పోలీసులు రవీంద్ర నుంచి రికార్డ్ చేశారు. అందులో కూలంకషంగా ఎప్పుడు మౌనిక ఆ రవీంద్రతో పరిచయం ఏర్పడింది, ఎలా పరిచయం ఏర్పడింది, ఎన్నేళ్ల పాటు వాళ్ళు ప్రేమ వ్యవహారం సాగింది, ఆ తర్వాత బ్రేకప్ ఎప్పుడు జరిగింది, ఆ తర్వాత ఈ ఘటనకు కారణం ఏంటి, వీళ్ళ ఇద్దరి మధ్య ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏమైనా జరిగాయనే దానిపై పూర్తి స్థాయిలో కూలంకషంగా రవీంద్ర పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పాడు. పూర్తిగా పోలీసులు ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లారు. ఒకవైపు ఫోరెన్సిక్ నిపుణులు ఎక్కడైతే తల 2 చేతులు కాల్చారో ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ని కలెక్ట్ చేశారు, నిర్ధారించుకున్నారు. ఎందుకంటే ముందే పోలీసుల విచారణలో తాను ఫలానా ప్రాంతంలో తీసుకెళ్లి దారపాలెం ప్రాంతంలో తీసుకెళ్లి ఆ తల 2 చేతులను అక్కడ కాల్చేశారని చెప్పడంతో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ఆధారాలను సేకరించారు. దీంతోపాటు ఈ నిందితుడిని స్పాట్కు అంటే ఎక్కడైతే హత్య చేశాడో తన ఫ్లాట్కి తీసుకెళ్లారు. పూర్తిగా ఆ మౌనికను ఏ విధంగా తీసుకొచ్చాడో ఆ రూట్ నుంచి తీసుకొచ్చాడో, దీంతోపాటు ఆ లోపల తీసుకున్న తర్వాత ఎక్కడ కూర్చున్నారు, ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది, ఎంత సమయం పాటు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది, ఆ తర్వాత హాల్లో ఏం జరిగింది, ఆ తర్వాత బెడ్రూమ్లో జరిగిన పరిస్థితులు ఏంటి, ఆ గొంతు నుండి చంపిన తర్వాత బాత్రూంలో తీసుకెళ్ళి ఎలా ఆ శరీర భాగాల్ని వేరు చేశాడు. ఈలోగా ఆన్లైన్లో ఆ కత్తిని ఆర్డర్ చేసేందుకు బయటకి ఏ సమయంలో వెళ్ళాడు, ఆ తర్వాత ఆన్లైన్లో కత్తి ఏ విధంగా ఆర్డర్ చేశాడు, ఇవన్నీ కూడా పోలీసులకు పూసగుచ్చినట్టుగా ఈ రవీంద్ర చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు పూర్తిగా స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసిన తర్వాత ఇతను చెప్పిన దానికి ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. ఎందుకంటే ఇతను ఏదైనా చెప్పొచ్చు, అంటే పోలీసులు మభ్యపడడానికైనా ఇప్పటికే ఆ మౌనికను హత్య చేసి ఆధారాలు లేకుండా చేయడానికి చేశారు. దీంతో మర్డర్ కేసుతో పాటు ఆ సెక్షన్ కూడా యాడ్ చేశారు. 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇతను వాస్తవమే చెప్తున్నాడా లేదా అనే దానిపై పూర్తి స్థాయిలో సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. ఒకవైపు సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేశారు. దీంతోపాటు అతన్ని కాల్ చేయడానికి కూడా చూశారు. దీంతోపాటు మౌనిక మొబైల్ సిమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఆయన డిస్పోజ్ చేస్తాడు. దీంతోపాటు ఆమె చెప్పులు కూడా ఆ తల 2 చేతులతో పాటు ఏదైతే తగలబెట్టారో అదే ప్రాంతంలో చెప్పులు కూడా పడేసినట్టు కూడా పోలీసులు ప్రాథమిక విచారణ తెలిసింది. మొత్తం మీద ఈ ఘటన అత్యంత పకడ్బందీగా జరిగింది. అంటే స్టార్టింగ్ ఆమెను మాట్లాడడానికి తీసుకొచ్చాడు, ఆ తర్వాత వాగ్వాదం జరిగింది, హఠాత్తుగా గొంతు నుంచి చెంపేశాడు, ఆ తర్వాత ఈ బాడీ డిస్పోజ్ చేసేందుకు మాత్రం అత్యంత పకడ్బందీగా ప్లాన్ ప్రకారం సినీ స్టైల్లో ఈయన చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే ఆన్లైన్లో కత్తి ఆర్డర్ చేయడం, దీంతోపాటు డిమార్ట్ కూడా ఈయన వెళ్ళి పెద్ద కత్తి కోసం చూడడం, దీంతోపాటు వేరువేరుగా అంటే చేతికి గ్లౌజులు వేసుకొని బాత్రూంలోకి తీసుకెళ్ళి ముక్కలు చేసిన తర్వాత కొంత భాగం ఫ్రిడ్జ్లో పెట్టాడు, ఆ తర్వాత కొంత భాగం గోనె సంచిలో పెట్టాడు, మరికొంత భాగం బ్యాక్ ప్యాక్ నల్లని బ్యాక్ ప్యాక్లో పెట్టి 7 గంటలకు ఆ శవం మధ్య 7 గంటల వరకు సాయంత్రం 7 గంటల వరకు ఉండి అక్కడి నుంచి పకడ్బందీగా ఎవరూ చూడకుండా బ్యాక్ ప్యాక్ పట్టుకొని ఖాళీ పెట్రోల్ బాటిల్ పట్టుకొని అక్కడి నుంచి పెట్రోల్ బంక్ వెళ్ళాడు. ఒక్కొక్కడికి అక్కడ వెళ్ళిన తర్వాత ఆ తల 2 చేతులని కాల్చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మిగతా భాగాలు కూడా డిస్పోజ్ చేద్దాం అనుకున్నాడు. అక్కడ తల 2 చేతులు కాల్చిన తర్వాత అతనికి ధైర్యం చాలలేదు మరేమో అయితే కానీ ఫ్రెండ్కి ఫోన్ చేసిన తర్వాత ఒకసారిగా ఈ విషయం బయటకు వచ్చింది. పోలీసులు స్పాట్కి వెళ్ళాడు. అక్కడ ఆ తలుపు తాళం వేసి ఉండడంతో పక్కన ఎగ్జాస్టింగ్ హోల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి లోపలికి చొరబడి పోలీసులు రూమ్ అంతా కూడా గాలించారు. అయితే అక్కడ ఎటువంటి ఆనవాళ్ళు కనిపించలేదు. చివరికి ఒక కానిస్టేబుల్ ఫ్రిడ్జ్ డోర్ తీసి వాటర్ కోసం తీయగానే లోపల మాత్రం ఒక కవర్లో ఈ బాడీ పార్ట్స్ ఉన్నట్టు గుర్తించారు. అక్కడి నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ ఒక్కొక్కటిగా వెలుగులో వచ్చింది. ఈలోగా ఈ రవీంద్ర విఆర్ఓ ఎదుట లొంగిపోవడం, తర్వాత అతన్ని ఇంట్రాగేట్ చేయడం, అతను కూలంకషంగా ఏ డేట్ జరిగింది అనేది పూర్తి స్థాయిలో చెప్పడం అనేది పూర్తిగా పోలీసులు గుర్తించి ఇప్పుడు మరి కాసేపట్లో అతనికి రిమాండ్ తరలించే అవకాశం ఉంది. డిమాండ్ రిపోర్ట్ను తయారు చేస్తున్నారు. అయితే మొత్తం మీద ఈ వ్యవహారంలో ఒకవైపు అతన్ని మెంటల్గా టార్చర్ పెట్టడం, మరోవైపు ఫైనాన్షియల్ వ్యవహారం కూడా కావచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. రైట్ ఖాజా.